పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ ప్రశస్తమైన అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ, దైవ గ్రంథంలోని లేఖన భాగములను మేము ధ్యానిస్తూ ఉండగా, నీ స్వరాన్ని వినడానికి వాక్యపు వెలుగులో మేము ప్రయాణిస్తూ ఉండగా, ఆశీర్వాదములు, దీవెనలు, రావలసినటువంటి సమృద్ధివంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవిని మాకు అనుగ్రహిస్తూ, లోతైన విశ్వాసంలోనికి మేము ప్రయాణించులాగున సహాయం చేయగలనంటూ యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైనటువంటి ధన్యత భాగ్యము, దేవుని వాక్యం వినడం, దేవుని వాక్యం బోధించడం నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలకు పీఠాధిపతి గారైనటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ విన్స్టన్ అయ్య గారికి, అధ్యక్ష మండలకు, డిసిసి చైర్మన్స్ అండ్ ఆఫీసర్స్, క్లర్జీ, సంఘము, సంఘ నాయకులకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో సిఎస్ఐ చర్చ్ జగదిగుట్ట పక్షముగా వారికి నా నిండు శుభములు, దైవ ఆశీస్సులు తెలియపరుస్తూ, మీ అందరికీ కూడా క్రీస్తు నామమున ఈ ఉదయకాల శుభములు, దైవాశీస్సులు ప్రకటిస్తూ ఉంటున్నా. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వారు అనేకులు వాక్యం ద్వారా బలపరచబడి, దీవించబడి, ఆశీర్వదింపబడి, దీర్ఘాయుష్ను పొందుకొని క్రీస్తు మార్గంలో ప్రయాణించడం ఇదెంతో ధన్యకరం అంటూ మరొకసారి వారికి కూడా నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటున్నాను. చక్కటి క్వాలిటీ, మంచి పాటలు పాడి మంచి ఆరాధన చేసినటువంటి మన సంఘము క్వాలిటీ కూడా శుభములు, దీవెనలు తెలియపరుస్తూ ఉన్నారు. మహాదేవుని కృప, మరొక పరిశుద్ధ వారంలో మనమందరం కలుసుకొని మనమందరము ఒకే దేవుని, ఒకే సిలువను చూడడం, ఆయనకు మాత్రమే మనం ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించడం నిజంగా మనము ధన్యులమే. క్రీస్తు వాక్యం ఎక్కడ దొరికితే, ఎక్కడ వినిపిస్తే, ఎక్కడ కనిపిస్తే వాటిని మనము భుజించాలి. దేవుని వాక్యాన్ని, వాక్యము దొరకగా ఆతృతతో మనము వాటిని అంగీకరించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దైవిక సమూహమా, దేవుని కుటుంబమా, ఈ వారం చాలా ప్రాముఖ్యమైన అంశం దేవుని వాక్యం. తరచూ చెప్తూ ఉన్నాను, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటే ఇది సాక్షాత్తు దైవ స్వరం అని అర్థం చేసుకొని నా వైపు, సిలువ వైపే చూడాలి. ఎక్కడెక్కడో చూస్తే మీకు రావాల్సిన దీవెనలు మీరు మిస్ అవుతారని, దేవుడు ఏమాత్రం ఇవ్వడని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ గొప్ప అంశం జాగ్రత్తగా ఆలోచిస్తూ అర్థం చేసుకోవాలి. దేవుని ప్రజలు, క్రీస్తు మంద, పీపుల్ ఆఫ్ గాడ్, ఫ్లాక్ ఆఫ్ క్రైస్ట్. రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని ప్రజలట, మంద క్రీస్తుది. దేవుని ప్రజలంటే మనం ఏమనుకుంటాం?
జస్ట్ యూదులో లేదా క్రైస్తవులో అని మనకు ఉన్నటువంటి ఆలోచన. కానీ దేవుడు ప్రజలంటే సర్వలోకంలో, సర్వ సృష్టిలో ఎక్కడైతే తన పోలికలో, తన ఇమేజ్లో, తన స్వరూపంలో, తన ఆకారంలో మానవ జాతిని ఆయన కలగజేసి ఉన్నాడో వారందరూ కూడా దేవుని ప్రజలే. వారు దేవుని ఎరగకపోవచ్చు, వారు దేవునితో కలిసి జీవించలేకపోవచ్చు, వారి దేవుని నామాన్ని వారి నోటి ద్వారా పలకకపోవచ్చు, కానీ వారు కూడా దేవుని ప్రజలే. ఈ రెండు భాగాల గురించి మనం కొన్ని నిమిషాలు బాగా ధ్యానించవలసిన అవసరత ఉంది. దేవుని ప్రజలు ఇది ఒక రిలీజియస్ సంబంధించింది కాదు, ఇది ఒక మతపరమైనది కాదు, ఇది ఒక ప్రాంతీయపరమైనది కాదు. సృష్టిలో ఎక్కడ ఉన్నా ఆయనలాగా కనిపించే ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రజలే. దేవుడి ప్రజలతో దేవుడు ఉంటాడు. ఇజ్రాయేల్ జనాంగంతో దేవుడు అన్నాడు, మీరు నా ప్రజ, నేను మీ దేవుడను. కానీ ఆయన మానవ జాతిని కలగజేసినప్పుడు అందరికీ ఆయన దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు అపోస్తలుల కార్యంలో. ఇక్కడ ఈయన అందరికీ దేవుడు. మన గ్రామంలో, మన పట్టణాల్లో, మన ప్రక్కన దేవుని పేరు తెలియని వారు కూడా ఆయన దేవుడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇట్ ఈస్ యూనివర్సల్ ఇమేజ్. ఇది దట్స్ బిలాంగ్స్ టు క్రియేటర్, ఇంటూ క్రియేటర్. ఆ యొక్క సృష్టికర్తలో భాగమైంది, సృష్టికర్తకు సంబంధించి చెందినది దేవుడి ప్రజలు. వీరిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. గ్రీక్ భాషలో లావోస్, లావోస్ అనగా ఒక ప్రజలు లేదా పీపుల్, ఒక ప్రత్యేకించబడ్డవారు, ఒక స్పెషల్ పని కొరకు ప్రత్యేకించబడ్డ ప్రజలంటే ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, ఆయన దేనికి సంబంధించిన వాడు? టీచింగ్. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన వైద్యానికి సంబంధించిన వాడు. ఒక ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, అగ్రికల్చర్ వ్యవసాయదారుడు. ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవారు. వీరంతా ఒక ప్రత్యేకమైన తెగ, ప్రత్యేకమైన పని కొరకు దేవుడు వారిని వాడుకున్నాడు కనుక లావోస్ అన్నారు గ్రీకులో. గ్రీకులో నుంచి ఇంగ్లీష్ వచ్చింది. మొదటిగా మనకు భాషలు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? ప్రాచీన భాషలు హీబ్రూ, గ్రీకు, లాటిన్, అరామైక్, తర్వాత ఫేమస్ లాంగ్వేజ్, వెరీ స్వీటెస్ట్ లాంగ్వేజ్, ప్రపంచమంతా నడిచే లాంగ్వేజ్ ఇంగ్లీష్. అది ఇచ్చినది బ్రిటిష్ వారే. అది మన హైందవ, మన సోదరులు గ్రహించాలి. ఈ తీయటి మధురమైనటువంటి భాష. ఇప్పుడు నేను చెప్పిన భాషలు కొన్ని ప్రాంతాలు ఉండొచ్చు, హీబ్రూ కానీ, గ్రీకు కానీ, లాటిన్ కానీ, కానీ ప్రపంచ యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో అన్ని పదాలను తర్జుమా చేశారు. ఆ భాషలో నుంచి తెలుగులోకో మరి ఇతర లోకల్ లాంగ్వేజెస్లోకి దేవుడి వాక్యము సెలవిస్తూ తర్జుమాను చూస్తూ ఉంటున్నాం. గుర్తింపు పొందినవా మరికొంతమందిని ఇక్కడ మనం చూస్తాం. క్లెరోస్, క్లెరోస్ అనేటువంటి ప్రజలు గ్రీకులో కాలియో, కాలియో అంటే పిలువబడినవా, కాలియో కొందరిని పిలుచుకున్నారు తన పని కొరకు. దేవాలయంలో సేవ చేయడానికి, దేవాలయంలో ఆరాధించడానికి, దేవాలయంలో కావలసినటువంటి వనరులన్నీ సమకూర్చడానికి వీరిని ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఒక గుంపును వారు పిలుచుకున్నట్లుగా ఇక్కడ మనం వారు అట్టడుగు స్థాయిలో ఉన్నవారు, బలహీన వర్గాలుగా ఉన్నవారు, వారిని దేవుడు పిలుచుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. లిటర్జియో, లిటర్జియో అంటే వర్షిప్, ఆరాధన
ఆరాధించడం, దేవుని సన్నిధానానికి వచ్చి మనమందరము భయంతో భక్తితో పిన్ డ్రాప్ సైలెంట్గా దేవుని వాక్యం వినడం, అర్థం చేసుకోవడం, ఈ లిటర్జీలో ఆరాధనలో పాల్గొనే ఒక తెగ, ఒక గుంపు. మరి ఒకరిని మనం చూస్తాం, గ్రీకులోనే మాట ఉంది, దేవుని కొరకు కొందరు ప్రజలు ఉంటారు, వారు టెస్టిమనీ ఇచ్చేవారు. సంఘములో అనేకులకు తన దేవుడు చేసిన కార్యములు తెలుపుకోవడం, దీని అంటున్నాం మెతురియో. మెతురియో అంటే సాక్ష్యము చెప్పడం. నా జీవితంలో దేవుడు ఈ గొప్ప కార్యములు చేస్తున్నాడు, నా జీవితంలో మరి దేవుడి యొక్క ఈ తలంపులు ఆలోచన చూడండి అని దేవుడి ఎదుట, సంఘం ఎదుట చెప్పేవా. మరొక తెగ, మరొక గుంపు ఉంది, వారి డైకోనియో అంటే వారిని మనము డీకన్స్ అంటాం, అంటే పరిచారము. వంగి క్రిందికి దిగి తల ముంచుకొని దీనత్వము కలిగి పనిచేసేవారు. వారికి గుర్తింపు లేకపోవచ్చు, వారికి అడ్రస్ లేకపోవచ్చు. అటువంటి వారికి అడ్రస్, చిరునామా దేవుడే. కేర్ ఆఫ్ గాడ్, దేవుడే వారికి అడ్రస్, దేవుడే వారిని చూస్తున్నాడు కనుక వారిని ఆ విధంగా అంటూ ఉన్నారు. ఏ గుర్తింపు లేని వారు. పీపుల్ బిలాంగ్స్ ఇన్ టు డిఫరెంట్ కల్చర్స్. ప్రజలందరూ రకరకాల విధాలైనటువంటి సంస్కృతిలో నుంచి బయటికి వస్తున్నారు. మనం కూడా రకరకాల గ్రామాల్లో నుంచి, పట్టణాల్లో నుంచి, మతాల్లో నుంచి, కులాల్లో నుంచి మనం వస్తూ ఇక్కడంతా ఏకమైపోయాం. ఏకదేవుని, ఏక ప్రభుని ఒకే హృదయంతో మనము ఆరాధిస్తూ ఉన్నాం. కనుకనే మరి ఈ విధంగా దేవుణ్ణి మనము చూస్తూ ఉంటున్నాం. పేతురు ఒక మంచి అద్భుతమైన మాట, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో, మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్న మిమ్ములను తన వెలుగులోనికి ఆయన యొక్క గుణాతిశయమును బట్టి యాజక రాజక వంశంలో అటువంటి వారిని దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు ఆ స్థాయిలోనికి. ఒకప్పుడు చీకటి, చీకటి అంటే పాపం, చీకటి అంటే శాపం, చీకటి అంటే మంచితనం లేకపోవడం, చీకటి అంటే దేవుడు ఎవరో తెలియదని చెప్పడం. ఆ గుంపులో నుంచి, ఆ మందలో నుంచి మిమ్మలను ఒక రాజక యాజక సమూహముగా, రాజులుగా, దేవుని బిడ్డలుగా మిమ్మలను దేవుడు పిలుచుకున్నాడు అంటున్నాడు ఆ పేతురుగా. సో కనుక ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, మనము ఇప్పుడు ఈ దేవుని ప్రజల్లోనికి, ఈ ఫ్లో ఆఫ్ జీసస్ క్రైస్ట్ లోనికి మనము దేవుడు పిలుచుకున్నాడనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. మనమంతా ఏర్పరచబడ్డ దేవుని వంశం, దేవుని యొక్క కుటుంబంలో నుంచే మనం ఉన్నామనే సత్యాన్ని మనము గ్రహించవలసిన అవసరం ఉంది. ద రాడికల్ ఇన్ఫర్మేషన్. యేసు ప్రభు పొలిటికల్ లీడర్, ఆయన కూడా మనలాగానే రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన రాజకీయం చేయాలనే, ఆయన రాజ్యం స్థాపించాలనే మార్కు సువార్తలు అంటారు. దేవుని రాజ్యము సమీపంగా ఉంది కనుక ఏం చేయాలి? మీరు మారు మనస్సు పొంది. ఇది చాలా కష్టమైనటువంటి మాట. మనిషి యొక్క హృదయము మార్చబడడం. ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత ప్రేమగా దేవుని వాక్యం అందించినా ఈ కఠినమైన ఈ మొండి హృదయం మారలేదు. ఎందుకంటే లోకముతో లోతుగా అతుకుపోయింది మన హృదయం. ఈర్ష్య, దేశం, కోపం, అసూయ, చెడుతనం, అల్లరి, నీచ కార్యాలు కదా ఎన్నో ఆ హృదయంలో తిష్ట వేసి కూర్చున్నాయి. బయటికి రా, శుద్ధిగా, ఇదిగో నేను కడుగుతున్నా అంటే ఆ పోయా ఇదేమున్నది, అది కావడం లేదు. యేసు ప్రభు ఈ పొలిటికల్ లీడర్ చెప్తూ ఉన్నాడు, దేవుని రాజ్యము కదా, ఆయన రాజ్యము కట్టబడుతుంది, ఆయన రాజ్యము దిగి వస్తుంది, ఆయన రాజుగా వస్తున్నాడు. మనమందరము ఆయన రాజ్య పరిపాలనలో చక్కగా ప్రభుతో కలిసి ఒక మనం ఉంటాం. కనుకనే యేసు ప్రభు రాజకీయ నాయకుడిగా పండితులు గుర్తిస్తూ ఉన్నారు. దాన్నే
రాడికల్ రిఫార్మేషన్ అనేది కూడా మనము చూస్తూ ఉంటున్నాం. యెషయా 40:14 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను కాచుకొని తన గొర్రెలను తన రొమ్మున ఆనించుకొని పాలించి పెంచే కాపరిగా, ఒక తల్లి తన బిడ్డకి ఏ విధంగా ఫీడింగ్ చేస్తూ పాలిస్తూ పెంచుతూ ఉందో, యెహోవా దేవుడు తను గొర్రెల కాపరిగా, తన ప్రజలు మందగా ఆయన వారిని మేపుతూ కాస్తూ ఉన్నారు. ఆకలి ఉన్నప్పుడు ఆయన పాలిస్తున్నట్టుగా, ఆయన పచ్చిక గల చోటకు తీసుకొని వెళుతున్నట్టుగా, ఒక మంచి కాపరిగా పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూస్తాం. అదేవిధంగా కీర్తనలు 23వ కీర్తన మనకు అర్థం తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటూ ఉన్నాడు భక్తుడు, రాజు, గొర్రెల కాపరే నా దావీదు. లేమి కలగదంటే ఒక సండే స్కూల్ కుర్రాడు, వారికి అర్థం కాక చిన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అన్నాడట. అంటే లేమిని వాడు ఏమి అనుకున్నాడు, ఇంకా సరిగా అర్థం కాని వయసులో. లేమి అంటే కొరత, లేమి అంటే ఏ కుదువ లేకుండా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. కనుక ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ కాపరి పరిచర్య యెహోవా దేవుని నుంచే మనకు పాత నిబంధనలు వచ్చే మనం చూస్తాం. కీర్తన 78:52 కదా, ఆయన గొర్రెల వలె ఆయన అరణ్యంలో ఇజ్రాయెలు నడిపించి కదా, ఏ విధంగా ఎన్నో ప్రపంచంలో ఎన్నో జీవరాశులు, జంతువులు, పక్షులు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ గొర్రెలు మాత్రమే ఆయన ఎన్నుకోవాలి. గొర్రెలు మానవులకు సాదృశ్యంగా ఉంది. గొర్రెలు ఏ విధంగా విధేయత కలిగి ఉంటాయో, ఏ విధంగా అమాయకంగా ఉంటాయో, ఏ విధంగా నడవలేని బలమైనగా లేనిగా ఉంటాయో, మనుషులను కూడా ప్రభు ఆ సూచనగా చెప్తున్నారు. ఇజ్రాయెల్ దేశంలో గొర్రెల కాయడం, మేపడం ఒక బాధ్యతాయుతమైనటువంటి పని, ఒక ప్రత్యేకమైన పని. ఆ యొక్క మంద గుంపు ఇవి ఒక నిస్సహాయక స్థితి, ఒకరిపై ఆధారపడే జీవులు, ఇవి అమాయక స్థితిని కూడా సూచిస్తూ ఉంది. ఈ కాపరి ముందు నడవాలి, వెనక నడుస్తారు, కొన్నిసార్లు వెనక కూడా నడుస్తూ ఉంటారు. ముందు ఎందుకు నడుస్తున్నాడు? ఏదైనా జంతువులు వస్తే, ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా నష్టము జరిగితే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడడానికి ఆ కాపరి ఆ దుడ్డు కర్ర పట్టుకొని నడుస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా చదవబడినటువంటి ఈ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే ఆదికాండము 25 నుంచి 36 వరకు ఐజాక్ అండ్ జేకబ్, యాకోబు, ఆ యొక్క ఇస్సాకు యాకోబు ఆ చరిత్రను, మా అధ్యయనాలన్నీ మనం గమనిస్తాం. తెలుగులో చక్కగా మన పండితులు యాకోబు ఒక పేరు పెట్టినారు. ఏం పేరు అంటే మోసగాడు. ఉన్నారా మనకు మోసగాడు ఎవరైనా? ఆయన పేరు మార్చేద్దాం. మోసగాడి పేరు ఏమవుతుంది ఇక్కడ? మోసగాడు ఎవరిని మోసం చేసిందేనా? అన్నను మోసం చేసినాడు, తండ్రిని మోసం చేసినాడు. తల్లికి డ్రామా తెలుసు కదా, ఈ తల్లి కవర్ చేస్తుంది, తల్లి బాగా ప్రేమించిందేమో ఇచ్చుకోవడానికి. కానీ యాక్చువల్గా దీవెన ఎవరికి రావాలి? పెద్ద కుమారునికి తన ఆస్తిలో రెట్టింపు రావాలి. తను ఏదైనా కుటుంబాన్ని తండ్రి తర్వాత ఆయనే నడిపించాలి. పెద్ద కుమారుడు ఇంట్లో పెద్దలుగా పుట్టిన వారికి చాలా దే ఆర్ వెరీ బ్లెస్డ్. నాది వెరీ లోయెస్ట్ నెంబరు, నేను అందరికంటే చిన్న ఉన్నాను. నాది నెంబర్ 9 కదా, చాలా చిన్నవాడిని. అందరూ పోయినారు, ఇంకా లైన్లో ఉన్నారు కూడా. సో ఈ పెద్దలకు ఎంత బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వడం, కానీ ఇక్కడ ఉంటాయి. మోసం కూడా నడుస్తుంది, దేశంలో నడుస్తుంది, సంఘాలలో నడుస్తుంది, కుటుంబాల్లో నడుస్తుంది. అక్కడి నుంచే దేవుడు రాయించాడు కుటుంబంలో మోసం ఒకరికొకరు చేసుకొని రాని.
గమ్మత్ చేస్తారు బైబిల్ కోసం. కానీ ఈ మోసగాడట ఏమైపోయాడట, దీవెనలు పొందుకున్నాడు. తల్లి నుంచి తీసుకొని ఇంట్లో నెమ్మది లేక పరారైపోయినాడు. తల్లి అంటుంది, బిడ్డ జాగ్రత్త, మీ అన్న నిన్నేం చేస్తాడు, మీ తండ్రి నిన్నేం చేస్తాడు, నువ్వు మా అన్న దగ్గరికి వెళ్ళిపో, ఆరానికి వెళ్ళిపోయిపో, అక్కడికి వెళ్ళిపో, నువ్వు కట్టడానికి ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి పోయి అటే పోయి నానా తంటాలు పడి తిప్పలు పడి ఆ గొడవలు కాసి అది కాసి ఇది కాసి ఇది నక్కేంటి తెలుసా? ఎంతమంది చేసుకున్నాడు పెళ్ళిళ్ళు? మాక ఇద్దరిని చేసుకున్నాడు, మస్తు మందిని కాదు. ఓకే, సో ఈయనకు దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడు కనిపించే యాకోబు అంతా బాగుంది, నేను తిరిగి బేతేలుకు వెళ్ళు. అక్కడికి వెళ్ళి బేతేల్ హీబ్రూ వర్డ్, బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు. దీనేమంటున్నాం? దేవుని ఇల్లు. ఇది దేవుని ఇల్లు. ఈ దేవుని ఇల్లు మీరున్నటువంటి ఇల్లు కూడా బేతేలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటిలో దేవుడు నివాసం చేస్తే అది బేతేలు. దేవుడు కాకుండా మరొకరు చేసింది అనుకోండి, ఏమీ రావు. మీరు జీరో, ఎక్కడున్నో అక్కడే ఉంటారు. ఆశీర్వాదాలు కానీ, దీవెనలు కానీ, దేవుడి కృప కానీ, ఆరోగ్యం కానీ, ఆరోగ్యం కానీ రావు. మన ఇళ్ళన్నీ కూడా బేతేలు కావాలి. సో నీవు వెళ్ళు, నీతో నేను వస్తా. అప్పటికైనా బాగా సంపాదించింది కదా, వాళ్ళ మామ దగ్గర నుంచి కూడా ఆ ఇద్దరు భార్యలను, పిల్లలను, ఆ పరివారిని, ఆస్తులను అంత సంపాదించుకొని బయలుదేరి ఆయన వస్తున్నప్పుడు రాహేలు లేదా ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు సజీవులనే కదా. రాహేలు ఏం చేసిందట, వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఏం తెచ్చింది? కొన్ని విగ్రహాలు తెచ్చి దాచిపెట్టుకొని. కానీ దేవుడు అంటున్నాడు, మీ వస్త్రములను శుద్ధి చేసుకోనండి. 2వ వచనంలో మీ యొక్క అన్య దేవతలను, చేతులలో చెవులలో ఉన్న పోగులను, ఆ ఇమేజెస్, అన్య దేవతల యొక్క గుర్తులు, ఆ ప్రింట్, ఆ యొక్క బయలుదేవత, ఆ ప్రాంతంలో మీరు అన్య దేశం నుంచి వచ్చి ఉన్నారు కదా, మీకు కొన్ని గుర్తులు ఉంటాయి, అవన్నిటినీ నువ్వు తీసివేయాలి. మనం కూడా కొన్ని గుర్తులు పెట్టుకుంటాం. ఏంటి ఆ గుర్తులు? కాళ్ళకు నల్ల తాడు కట్టుకోవడం, అందంగా ఎర్రగా చక్కగా ఉన్న పాపడు బాబుకు మరి అది పూసి ఇది పూసి ఆ ముఖం నిండా మనంతా డర్టీ చేయడం. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ చెప్తారా? ఎందుకో మాకు ఈ దిష్టి అన్నది లేదా శుద్రశక్తుల నుంచి మాకు రక్షణ కావాలి. ఈ తాడులో, ఈ కాళ్ళలో గొప్ప గొప్ప సెలబ్రిటీస్, హీరోయిన్స్, అమ్మాయిలు కూడా వాళ్ళ ప్యాంట్ వేసినప్పుడు మనకు కనిపిస్తుంది కదా, యాంకర్స్ కాళ్ళకి ఏముంటుంది? అబ్బా ఈ పిల్ల ఎంత బాగుంది, ఇదేంటి కాళ్ళకు నల్లగా, చేతులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఇదంతా ఐడల్ వర్షిప్. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, ఈ ఇయర్ రింగ్స్, మీ చెవి కమ్మలు కూడా తీసి దాచివేయాలి, దహించి వేయాలి. మీ నూతన వస్త్రాలు, మీరు ఎప్పుడైతే దేవుడి యొక్క స్వరాన్ని వింటున్నారో, పిలుపులు వింటున్నారో, ఆ పిలుపుకు తగినట్టుగా అవన్నీ చేయంటే యాకోబు తీసుకెళ్ళి ఒక వృక్షం కింద ఆయన దాచిపెట్టాడు కదా. దాచిపెట్టడం వేరు, పాతి పెట్టడం. దాచిపెట్టడం అంటే మళ్ళీ ఎప్పుడు ఒకసారి అవసరం అంటే తీసుకోవచ్చునేమో. పాతి పెట్టడం అంటే క్లోజ్. ఆయన దేవుడికి ఆ మాటలు ఇక్కడ మనము చూస్తుంటున్నాం. బయలుదేవత విగ్రహాలు తొలగించబడి, రాహేలు తన ఇంటి నుండి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గర నుంచి కూడా కొన్ని వస్తువులు తెచ్చుకున్న తండ్రిని మరుస్తలేదు, దేవతను మరుస్తలేదు. ఈయనేమో భక్తిపరుడు అయిపోతున్నాడు యాకోబు. కానీ ఈ భార్యలు గడిపిడి చేసి
ఇంకా ఆయనతో అటువంటి పనులు చేస్తున్నారు. తర్వాత దేవుడు ఒక న్యూ కవెనెంట్, ఒక క్రొత్త నిబంధనలోని, కొత్త భావాల్లోని, కొత్త ఆలోచనలోని, పీపుల్ ఆఫ్ గాడ్ హిస్టారికల్ ఈవెంట్, దేవుడి ప్రజలకు ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక మార్పు వస్తుంది యాకోబు జీవితంలో. ఆయన మార్చబడుతూ ఉన్నాడు. ఈ ఓల్డ్ గవర్నమెంట్స్, ఈ పాత వస్త్రములన్నీ తొలగించి ఎవరి వస్త్రం ధరించుకోవాలి? నూతన రక్షణ వస్త్రం. మన పెళ్లి స్నానాలు కూడా ఆ బట్టలు పట్టుకొస్తారు కదా మనల్ని, మనకు తెలియదు. ఈసారి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తే దాని అర్థం ఏంటంటే, నీ పెళ్లి వస్త్రములు ఇప్పటి నుంచి నీవు ఈ వస్త్రము ధరించుకున్నప్పుడల్లా క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క మనస్సును, క్రీస్తు యొక్క దైవికమైనటువంటి ఆ వస్త్రములు ధరించుకున్నామని అర్థం. అది సామాన్యమైన వివాహ పెళ్లి స్నానం కానీ, పెళ్లి వస్త్రాలు కానీ అవేదో ఆర్డినరీగా రోజు మనం వేసుకునేవి కావు. కనుకనే దానికి ఒక స్పెషలైజ్డ్ ఇచ్చారు బైబిల్లో. అవి నీతి వస్త్రాలని, జీవపు వస్త్రాలని, వాక్యపు వస్త్రాలని, దైవిక వస్త్రాలంటూ రకరకాల పేర్లతో మనము ఇక్కడ పిలుస్తూ ఉంటూ ఉన్నారు. తర్వాత ఫ్లాక్ ఆఫ్ గాడ్ ప్రొటెక్షన్, మంద కాపుదల. వారు ప్రయాణమైపోతూ ఉంటే దేవుడు వారి వెంబడి రావడం, కాపుదలను ఇవ్వడం. ఆయన వెళ్ళే ప్రదేశంలో వారు అన్న ఒకవేళ కనపడ్డా ఏం కాకుండా దేవుని యొక్క శక్తిని పొందుకోవడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 10వ వచనంలో దేవుడు యాకోబుకు పేరు పెనూయేలు అనేటువంటి యొక్క ప్రాంతంలో పేరు మారుస్తూ ఉన్నాడు. పేరేంటంట? ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి? నీవు 12 గోత్రములకు, లేదా నువ్వు ఒక రాజుగా, రాజా వంశీయుడుగా, అనేక జనములకు తండ్రిగా, రకరకాల ట్రాన్స్లేషన్స్, తర్జుమాలు మనకు ఉన్నాయి. నీ పాత పేరు సమాధి చేయబడుతుంది, నీవు సరికొత్త పేరుతో నువ్వు పిలువబడుతూ ఉన్నావు. చాలా మంది కూడా మన వాళ్ళు ఆ పాత హిందూ స్నేక్స్ లో ఉన్నప్పుడు, రక్షింపబడ్డప్పుడు, గుడికి వస్తున్నప్పుడు మన పాస్టర్స్ కూడా పేర్లు చేంజ్ చేస్తూ ఉంటారు, మధ్యలో మారుస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే వచ్చింది ఈ సిస్టమ్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, గవర్నమెంట్ వారికి ప్రాబ్లం. గవర్నమెంట్ ఆఫీసర్ పట్టుకో, గవర్నమెంట్ నౌకరు చేస్తున్నామని కాడేమో రాములో సుబ్బయ్య ఉంటే, ఇక్కడేమో అద్భుతమైన పేరు జేకబ్ అంటావు, ఏదో ఇదంటావు, అదేంటావు, సంఘంలో పేరు. ఒకసారి ట్రైన్లో మేము పోతుంటే ఒక పోలీస్ ఆయన కామెంట్ చేస్తూ ఉన్నాడు, ఇట్లనే వీళ్ళకి 2-3 పేర్లు ఉంటాయి, ఆడొక పేరు, ఈడొక పేరు. వాడి ఆఫీసులో పోతే ఇక్కడేమో ఏసన్న అంటాం, అక్కడేమో మల్లయ్య అంటాం, పేర్లు ఉన్నాయి. సో ఈ పేరు మాత్రం ఇది దేవుడు పెంచిన పేరు. పెనూయేలు ప్రాంతంలో పేర్లు మార్చబడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ పేరులో ఆత్మీయ జీవితం కనిపించాలి. మీరు మోసెస్ అని మోషని పెట్టుకున్నానుకో, మోసేలాగా బ్రతకడం నేర్చుకోవాలి. మోసేలాగా లీడర్షిప్ చేయడం, మోసేలాగా దేవుడు ఇప్పుడు పిలిస్తే అప్పుడు పోవడం. దేవుడికి ఇష్టం లేదు. ఎక్కడికి పోవడం? కనానికి వెళ్ళడం. మధ్యలోనే వచ్చేసేవాళ్ళగా నీకు వెళ్ళిపోవాల్సిందే. నేను అక్కడ దాకా పోతా, నాకు పొడిగించు, ఇచ్చికి అన్నది 15 సంవత్సరాలు ఆలోచించు, నాకెందుకు ఇవ్వం? అది ఆయనకి ఇష్టమైంది ఇచ్చింది ఆయన. ఇప్పుడు నువ్వంటే ఆయనకి ఇష్టం లేదు, నువ్వు అంతే సంగతి. కనుక ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. 10వ వచనంలో ఒక రాతి స్తంభం నిలబెట్టాలి ప్రభు కొరకు, దేవుడి కొరకు. ఆ స్తంభంలో దేవుని నామాన్ని స్మరణ చేయాలి. నూనె పోసి, ఒలివ నూనె పోసి, తైలము పోస్తూ ఆయన పేరట ప్రార్థన చేసి ఆ రాయిని నిల్చోబెట్టాలని మరి దేవుడి వాక్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. పాలస్తీనా ప్రాంతంలో మరి అటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ఆ దేవుడి గురించి ఆ ప్రజలు చూపుతున్నటువంటి ఆ గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అపోస్తల కార్యములో మనం గమనించినట్లయితే
ఇక్కడ పవర్ఫుల్ ఉమెన్. ఈమెను చూసి మన అక్కలు అమ్మలు చెల్లెలు అందరూ మారాలి. మేము మారమండి అంటే ఇక మీరు కష్టమే. ఈమె ఎటువంటి లేడీ అంటే, ఈమె ఒకప్పుడు తుయాతైరా అనేటువంటి ఆ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, 7 సంఘాల్లో 2వ అధ్యాయం చూస్తే ఒక సిటీకి లెటర్ రాస్తారు ప్రభు, 7 ఉత్తరాలు కదా. ఆ పట్టణస్థురాలు ఆ ప్రాంతంలో యూదులందరినీ వెళ్ళగొడితే ఈమె మాసిదోనియా ప్రాంతముకు ఫిలిప్పు అనే పట్టణానికి వచ్చి కాపురం ఉంటారు. మాసిదోనియా పట్టణానికి పౌలు, తిమోతి, సిలే పనిచేస్తారు. పౌలు, తిమోతి, శీల వీళ్ళందరూ సువార్త చెప్పడానికి వెళ్ళారు. ఫిలిప్పు పట్టణంలో సునగోగులు లేవు. సునగోగులు అంటే సమాజ మందిరాలు లేవు. సమాజ మందిరాలు ఉంటే అక్కడ అందరూ కూర్చొని దేవుని ఆరాధించేవారు. ఏం చేయాలి మరి? ఒక సముద్ర తీరమున పాపం ఇది చెప్పే అలవాటు ఉంది పౌరులకు. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. చూద్దాం, ఆ సముద్ర తీరమున యేసు గురించి నేను మాట్లాడుతుంటే ఎవరైనా వచ్చి వింటారేమో అని సముద్ర తీరానికి వెళ్ళి ఆయన ప్రసంగాలు చేస్తూ ఉంటే అక్కడ ఒక లుదియా, ఇంగ్లీష్లో లీడియా, ఆమె ఒక ధనవంతురాలు ఒక బిజినెస్ చేస్తుంది. స్త్రీ కదా, బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి, పైసలు కావాలి కదా. పైసల సంగతి పక్కన పెడదాం, ముందేం కావాలి? ధైర్యం కావాలి. పబ్లిక్ లో మాట్లాడడానికి నోట్లో నాలుక లేని వారు, మహాసిగ్గర్లు ఉంటారు అన్నవారు బిజినెస్ చేస్తారా? చేస్తారంటే బిజినెస్ చేసే వారికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. సంగతి అంటే వాడు అటే కదా. సో ఈమె ధైర్యవంతురాలు ఊదా పొడి రంగు అమ్మి, చాలా ఖరీదైనటువంటి, అక్కడ ఉన్నటువంటి ధనికులు మాత్రమే ఆ రంగు పొడి ఆ స్ప్రే చేసుకోవడము, మరి వాళ్ళు ఎట్లా వాడతారు అదంతా మంచి మధురమైనటువంటి సువాసనతో కూడినది కావచ్చు. యేసు ప్రభు గురించి మీకు బోధిస్తా ఉన్నారు సువార్త. సువార్త అంటే సింపుల్, చెప్పు ఏంటి? దేవుని ప్రేమ, దేవుని జ్ఞానం, ఆయన పుట్టుక, ఆయన రాకడ, ఆయన మరణం, ఆయన అద్భుతం, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం, ఇవన్నీ చెబుతా ఉంటే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను వాక్యం, ఏం జరగాలి? ఎందుగా నీకు నీ హృదయము తెరవబడాలి. ఒకసారి పేతురు జైలు ఉంటే ఏం తెరవబడింది? చెరసాల. అక్కడ ఉన్నటువంటి ఆ డోర్స్ కానీ లేకపోతే మరొకటి కానీ తెరవబడ్డాయి. యేసులో ఉన్నటువంటి పవర్ఫుల్ శక్తి ద్వారా మన హృదయాలు తెరవబడాలి. తెరవబడి ఆ హృదయంలోకి ఎవరు రావాలి? యేసు వస్తే మనలో ఉన్నటువంటి ఇవన్నీ ఉంటాయి కదా. శరీరానికి ఎన్ని కోరికలు ఉంటాయి? కొన్ని వందల కోరికలు ఉన్నాయి శరీరం. కానీ శరీరం ఎప్పుడు 25-30 లాగా ఉంటుందా? కట్టె పట్టుకునే టైం వస్తుంది శరీరానికి. అప్పుడు ఏం చేయలేవు, డమ్మిగా. ఏమన్నా చేస్తావా? 70 80 చేస్తావా? ఏమన్నా చేయలేవు. చేసేదంతా ఇప్పుడే చేసుకోవాలి. బలం లేదు, శక్తి లేదు, సో ఏమీ లేదు. మరి ఈమె ఆ ధైర్యముగా సువార్త విన్నది, హృదయం తెరవబడింది. హృదయంలోనికి యేసు ప్రభు వచ్చి కూర్చున్నాడు. హల్లెలూయా. వెంటనే జస్ట్ విత్ ఇన్ మినిట్స్ లో, కొన్ని క్షణాల్లోనే మార్చబడి అంటుంది, అయ్యలారా మా ఇంటికి రండి. ఎంత మార్పు అండి! మీ దేవుని సేవకులు మా ఇంటికి వస్తే, మేమిచ్చే ఆతిథ్యం తీసుకుంటే, ఇదిగో మాకు బాప్తిసం ఇవ్వండి, మా కుటుంబంలో మా వారు ఉన్నారు,
ఆ దినాల్లో బాప్తిసం అది ఆ యూదులకు కంపల్సరీ అది. కనుక వెంటనే ఆ ప్రాంతానికి ఆ ఇంచువారు వేడుకుందే మాట ఉంది, మర్చిపోయారు. మామూలుగా పిలవడం కాదు, వేడుకోవడం అంటే అమృతరా నన్ను నువ్వు 10 సార్లు ఇంటికి పిలవడం, ఒక్కసారి సార్ వస్తలేదు అది కాదు, 10 times నువ్వు పిలవాలి. అప్పుడు ఈ దేవుడి సేవకులు వెళ్ళడం. పౌలు వెళ్తున్నాడు, సీలా వెళ్తున్నాడు, తిమోతి వెళ్తున్నాడు. ఆయన వెంబడి వెళ్ళి ఆమె కుటుంబాన్ని అద్భుతంగా మార్చినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా ఆ సువార్తల పాఠంలోనికి నేను వస్తూ ఉంటాను. 10వ అధ్యాయం కంటే ముందు మనం 9వ అధ్యాయం గురించి ఒక 3-4 నిమిషాలు మనం మాట్లాడతాం. 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక అద్భుతం చేస్తాడు. ఎవడు? గుడ్డివాడికి కన్ను తెరిపించడం. ఆయన పని అదే. ఆయన పని స్వస్థతలు చేయడం, అద్భుతాలు చేయడం, రక్షణ ఇవ్వడం, ప్రేమించడం, ప్రాణం పెట్టడం. ఎవరైనా చేస్తుందా? చేస్తావా? చేయలేదు. ఎందుకు చేయలేము? క్రీస్తు వలె మనం లేము. ఎట్లున్నాం? లోకంలో ఉన్నాం. లోకాన్ని ఆ యొక్క రాహేల్లాగా ఇంకా సరిగా మనము విడిచిపెట్టలేకపోతున్నాం. కనుకనే చేయలేకపోతున్నాం. విడిచిపెడితే 100% చేయలేం. సో ఆ గుడ్డివాణి ఆ అద్భుతం చేసినప్పుడు ప్రజలందరూ ఈ యొక్క ఆ పండుగ దినాలాక పండుగ పేరుంది హబక్క. హీబ్రూ గ్రీకు పదాన్ని. ఆ పండుగ ఏంటంటే పండుగ యొక్క భావాన్ని వినండి. ఇవన్నీ మా థిలాసఫికల్ బుక్స్లో మేము చదివినట్టు. కాలేజీకి వెళ్ళి చదువుకున్నాడో చెప్తాడు. కొట్టేటోడు వస్తే మీకేం చెప్పలేడు, వాడు ఏదేదో మాట్లాడుకుని వెళ్ళిపోతాడు, టైం పాస్ చేసుకుంటాడు. క్వాలిఫైడ్ స్థాయి గారులే మనకు కావాలి. మన అధ్యక్ష మండలంలో మొన్నటి వారమున మనం అందరము మన గురువులకు పైసలు ఇచ్చినాం కదా. ఐ థింక్ ఇప్పుడు కూడా కొంతమంది కవర్స్ తెచ్చుంటారేమో. వారిని మనం చదివించడం. ఎన్ని సంవత్సరాల కోర్స్ అది వాస్తవంగా? ఇంకా 10 సంవత్సరాలు. అలాగే గారిని పంపిస్తారు. 10 సంవత్సరాలు చదవాలి. అప్పుడు నీకు 90% తీయాలి. నా కోర్సు నా చదువు ఎంత? 50%. ఏ కదా ఈ 4 ఏళ్ళు చదవనాడు వాడికి 0నే. లేదు, 0. వేదాంత విద్య, వేదాంత జ్ఞానం, దైవ జ్ఞానం చాలా ఇంపార్టెన్స్. సో క్రీస్తు పూర్వం BC 163లో ఒక సంఘటన, ఒక చరిత్ర. మనకు మార్టిన్ లూథర్ గారు బైబిల్ అన్ని ఎన్ని బుక్స్ ఉన్నాయి? 66 బుక్స్ ఉన్నాయి. కానీ క్యాథలిక్స్ బైబిల్ ఎన్ని ఉన్నాయి? 70. 66 ప్లస్ 7 73. దగ్గర 74. అందులో మక్కాబీల చరిత్ర అనే ఒక పుస్తకం ఉంది. మనకు యాడ్ చేయలేదు కానీ వేరే బుక్స్లో మనం చూస్తాం. అంతియోకస్ IV అనేటువంటి ఒక రాజు, ఒక వ్యక్తి, యెరూషలేము దేవాలయం యూదులకు చాలా పవిత్రమైనది. ఎంత పేదవాడైనా, ఎంత కోపగాడైనా ఆ దేవాలయంలోనికి వాడికి వస్తూ ఉంటే భయముతో, భక్తితో వస్తూ ఉంటారు. అటువంటి టైంలో ఈ రాజు, ఈ అంతియోకస్ IV అనేవాడు ఆ బలిపీఠం మీద అన్య దేవతలను బలి అర్పించడమే కాదు, ఒక దేవతను, జువాలి అనేటువంటి దేవతను ఆ పేరు మీద అక్కడే దహన బలి ఇస్తూ అది చేస్తున్నటువంటి టైంలో ఒక యూదుడు, నిష్ఠ కలిగిన వాడు మత్తీయోస్, వారి కొడుకు యోహాన్ వారిని చంపేస్తారు.
వారి సామ్రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా యుద్ధం చేసి చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యూదులందరూ ఈ పండుగను చేసుకుంటున్నారు. దాని హముక్కా అనేటువంటి పండుగ 163, 64 జరిగిన చరిత్ర ఆ పండుగ. ఆ సందర్భమే 9వ అధ్యాయం యోహాను సువార్త. ఆ గుడివాడిని పుట్టుగుడివాడిని 10వ అధ్యాయంలో మనం గమనిస్తే దానికి దీనికి లింక్ చెప్తారు. ఇప్పుడు ఎందుకు ఆ పండుగ ప్రస్తావన వచ్చిందని మనకు చిన్న చిన్న ఆలోచనలు రావచ్చు. చెప్తా. యేసు ప్రభు అంటున్నాడు, నేను మంచి కాపరిని, నేను గుడ్ షెపర్డ్. మంచి కాపరిని, గ్రేట్ కాపరిని, ప్రధాన ప్రీస్ట్ కాపరిని, ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి. అయితే నాకంటే ముందు ఉన్నవారు దొంగలు, దోచుకునేవారు. దోచుకోవడం అంటే దొంగలు ఎక్కడ కనిపిస్తారు తెలుసా? మీకు అర్థం చెప్తారా? దొంగలు ఎక్కడ ఉంటారు? మన మధ్యలోనే. ఇల్లు అని చెప్పాలి. మన ఇంట్లోనే, మన సమాజంలోనే, మన దేశంలోనే, మన ప్రాంతంలోనే, మన ప్రపంచంలోనే దొంగలు. మన సంస్థలలో, మన ఆర్గనైజేషన్స్లో, మన సొసైటీలో కనపడరా మీకు? కొందరు తెలుసు మనకు పాలన దొంగ, అయినా ఏమీ చేయలేము. ఎవరైనా చేస్తామో అది మనం అన్నీ ఏమైనా చేస్తే మనం డబ్బులు తిరుగులు మన మీద ఏదో చేస్తాం, అది కూడా మనకు తెలుసు. యేసు ప్రభు వారికి దొంగ అని ఎందుకు అంటున్నారంటే, ఆ యూదుల్లో కొందరు తెగలు ఉన్నారు. ఎస్సోనీయులు, సద్దుకైలు, పరిసరేయులు, శాస్త్రులు, వీరంతా దోచుకునేవారు. రోమా సామ్రాజ్యానికి బ్రైబ్, ఆ లంచం ఇచ్చి ఆ పదవిని కొనుక్కునేవారు. యాజక పరిచర్య, యాజక సేవ ఎవరు చేయాలి? లేవీలు చేయాలి. లేవీలు చేయకుండా మీరు అశ్శూరుడి బయటగా నీకు 20 లక్షలు ఇస్తున్నా, ఆ రోమా రాజా ఆ సేవ, ఆ పరిచర్య నేను చేస్తా, నాకు ఇచ్చేయి. అటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యూదాలో ఉన్నటువంటి తెగ ఈ నాయకుడు చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని ఉద్దేశించి రాస్తా ఉన్నాడు, నా ముందు ఉన్నవారు వారంతా దొంగలు, దోచుకోవడానికి వస్తూ ఉన్నారు. నేనైతే మంచి కాపరి. పాలస్తీనా ప్రాంతంలో గొర్రెల కాయడం, మేపడం ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రత్యేకమైన పని. అదొక గుంపు, అదొక మంద. ఆ గొర్రెలన్నీ నిస్సహాయక స్థితిలో, అమాయక స్థితిలో, పాపం ఏమి ఆ ఆదరణ, ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాయి. అటువంటి ఆ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ చాలా మంది ఆ యొక్క పనికి వెళ్ళేవారు. యేసు ప్రభు తన గొర్రెలు కాసేవాడుగా, తను వెంబడించే వారిని గొర్రెలుగా ఆయన యొక్క సాదృశ్యంగా మనతో మాట్లాడుతున్నాడు. మన గ్రేటర్ కమ్యూనిటీలో ఒక పెద్ద గేట్ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ నుండి ఎవరు కూడా లోనికి రానట్లుగా. పాలస్తీనా ప్రాంతంలో ఆ పెద్ద దొడ్డి, పెద్ద డోర్, గొర్రెల కాపరుల యొక్క ఆ దొడ్డిలోనికి ఆ మందలు అనేక గొర్రెలు, కొన్ని వేలు వెళ్తాయి లోపలి. కానీ ఆ కాపరి ఆ పేరు పెట్టి పిలిస్తే ఆయనకు సంబంధించినవి 40, 50 మందో ఇలా అనగానే వచ్చేస్తాయి. ఈ కాపరి వారిని రక్షించే విధానం, ఒకవేళ గొర్రెలను ఎవడైనా ఎత్తుకుపోయి ఏమైనా చేయాలంటే
ముందు కాపరిని చంపాలి. కాపరి దానికి అడ్డుపడుకుంటాడా, నోటికి ఏమైనా రానివ్వకుండా సెక్యూరిటీ గార్డ్. అందుకనే అంటాడు ప్రభు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఎంత మధురమైన మాటలు గుడికి వస్తాయి. గుడికి రాకుండా ఎక్కడికో షికారు పోయినాం అనుకో, అనుకోండి, వస్తాయనికి మాటలు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ చుట్టూ నేను వైఫై లాగా ఉంటా. ఈయన కాపరి కొరకు, గొర్రెల కొరకు కాపరి ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. పెట్టింది కదా నిజంగా. తోడేలు వస్తున్నాయి. తోడేలు ఎక్కడున్నాయి? మన చుట్టూ తోడేళ్ళు ఉన్నాయి. తోడేలు మందను కనికరింపవు దొంగలు. తోడేలుతో పోలుస్తున్నాడు ప్రభు దొంగలను. ఒక సందర్భంలో తన సేవకు పంపిస్తూ నా యొక్క శిష్యులతో అంటున్నాను, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలోనికి పంపుతున్నా. తోడేళ్ళు జాగ్రత్త. తోడేళ్ళు అనే నాయకత్వం అది కాస్త క్రీస్తు నాయకత్వం లాగా ఉండాలి. క్రీస్తు యజమాను కింద పనిచేసే విధంగా ఉండాలి. తోడేలు మీద పడి చంపివేయడమే దాని పని. అందరూ కరుణించు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు, యేసు ప్రభు ఒక మంచి కాపరిగా, ఒక మంచి దేవుడిగా, ఒక మంచి తండ్రిగా మనలందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఈ లోకంలో కొంతకాలం ఉంటాం. మీ డిజైర్స్, మీ అంబిషన్స్, మీ గోల్స్, మీ యొక్క టాస్క్ అన్నీ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని, ప్రభువా ఇదిగో ఏ టైంలో నువ్వు పిలిస్తే నీ దగ్గరికి నేను వస్తా. ఏదేదో ఎక్స్పెక్ట్ చేసుకొని, నాకు ఈ చదువు చదివితే ఇన్ని లక్షలు జీతాలు వస్తున్నాయి, లేదా నా వివాహంలో నాకు బ్యూటిఫుల్ లాంటిది, లేదా అన్నీ నాకు బాగుండాలి, ఏది బాగుండాలి. దేవుడి మీద ఆధారపడ నేర్చుకో. దేవుడితో మొదలుపెట్టు, దేవుడే నీకు పంపిస్తాడు. ప్రేమైనటువంటి మాట, ఈ మంద చిన్న మంద భయపడకు, నీతో నేనున్నా. మన మందను దేవుడు కాస్తూ ఉన్నాడు. మన మందలో మన దేవుడు మనతో ఉన్నాడు. కనుక మనం పరిపూర్ణంగా దేవుడి వైపే చూస్తూ దేవుడి మీదనే ఆధారపడాలి. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులో దేవుడు మనకందరికీ అనుగ్రహించుగా. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ, కృపగల తండ్రి, ప్రేమగల దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ కొన్ని నిమిషాలు దైవ వాక్యాన్ని మేము విన్నాం. మీ ఆశీర్వాదాలు పొందాం. మరొకసారి కనికరించి మీ పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరి మీదకి మీరు అనుగ్రహించి మా అందరి ద్వారా ఈ ఘనత, మహిమ, ప్రభావములు పొందగలరు. యేసు నామమున వేడుకొచ్చున్నాము. ఆమేన్.